Dutta Media, Power of News. I'm just asking, పవన్ కళ్యాణ్ గారు ఏం మాట్లాడినా, రాజకీయంగా ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నా, దేశ రాజకీయాలు, రాష్ట్ర రాజకీయాలు, లేదంటే ఆయన కోరుకుంటున్న నిర్మాణాత్మకమైనటువంటి మార్పుల గురించి ఎప్పుడు ఏం మాట్లాడినా దాంట్లో భూతద్దం పెట్టి మరి తప్పులు వెతికేటువంటి గొప్ప వేదాంతులు, పండితులుగా చెప్పుకున్నటువంటి ప్రకాష్ రాజ్ గారు లాంటి వాళ్ళు 1000 మంది యువకుల ప్రాణాలు బలిగొన్నటువంటి బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేయొచ్చా? ఆయనకి ఎవరైనా చెప్పండిరా. కొంచెం యువత కోసం పవన్ కళ్యాణ్ గారు వదులుకునే ఆస్తులు, సంపాదన అన్ని వదులుకొని నిలబడినంత ఈజీ కాదు ఇలాంటి బెట్టింగ్ యాప్లు ప్రమోట్ చేసేవాళ్ళు మాట్లాడడం రాష్ట్ర రాజకీయాల గురించి, దేశ రాజకీయాల గురించి అని. ఎదుటివాడి ప్రాణాలు పోతాయి, ప్రాణాలు తీసుకుంటారు, అది చీటింగ్, ఫ్రాడ్ అని తెలిసినా కూడా నీ జేబులు నిండుతాయని తెలిసి ఎదుటివాళ్ళ ప్రాణాలు తీయడానికి సిద్ధపడి ప్రమోషన్ చేసినటువంటి ప్రకాష్ రాజ్ గారు లాంటి వ్యక్తులు ప్రాణాలు పోయే వాళ్ళ జీవితాలు నిలబెట్టడం కోసం సొంత ఆస్తులను కూడా అమ్ముకొని ప్రజల కోసం త్యాగం చేసేటప్పుడు పవన్ కళ్యాణ్ గారు లాంటి వ్యక్తుల్ని ప్రశ్నించకూడదని చెప్పేసి చెప్పండి ఎవరైనా అతనికి. కొంచెం ఒకళ్ళు మనం మాట్లాడేటప్పుడు, ఒకవేళ మనం ఎదుటి వాళ్ళ వైపు చూపించేటప్పుడు మనం ఎంత క్లియర్గా ఉండాలి అన్నది ఫస్ట్ గమనించుకోవాల్సిన విషయం. మనం మాత్రం బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేస్తాం, చెప్పే సూక్తులు మాత్రం సామెత ఉంది తెలుగులో, చెప్పేది శ్రీరంగ నీతులను దూరేది ఎక్కడో అని చెప్పేసి. అట్లా ఉంది ప్రకాష్ రాజ్ గారి యొక్క వ్యవహార శైలి. వాళ్ళు పోలీసులు నోటీసులు ఇచ్చారు, రానున్న రోజులు ఇంకెన్ని నోటీసులు వస్తాయో, ఎలాంటి ఇష్యూస్లో నోటీసులు వస్తాయో ఫస్ట్ మనం శుభ్రంగా చేసుకొని తర్వాత పక్క వాళ్ళని ఏలెత్తి చూపించే ప్రయత్నం చేద్దాం. ప్రకాష్ గారు, ఐఎమ్ జస్ట్ ఆస్కింగ్ అంతే. ప్లీజ్ సబ్స్క్రైబ్ దూతా మీడియా. దూతా మీడియాని అందరూ కూడా సబ్స్క్రైబ్ చేయండి, అందరూ చూడండి, దాంట్లో కామెంట్స్ చేయండి. For more updates, please subscribe Dutta Media.